వాడి మీద కూర్చున్నప్పుడు కూడా మా తమ్ముడు బ్రతిమలాడినంట మేడం, ప్లీజ్ పొడవకండి, నొప్పి లేస్తుంది నాకు, మాట్లాడదాం మంచి మనిషి మేడం మా తమ్ముడు, ఎవ్వరికి చేసేటోడు కాదు అసలు. మా ఫ్యామిలీ ఒక్కడే ఒక తమ్ముడు మేడం, మాకు ఒక్కడే ఒక తమ్ముడు. ఇప్పుడంతా రిక్వెస్ట్ చేసినాక కూడా అసలు నార్మల్గా ఇప్పుడు ఫ్రెండ్స్ కొట్లాడుకున్నా కూడా ముంగటోడు వచ్చి మనతో నార్మల్ టోన్లో మాట్లాడగానే మనం అంత కోపం చూపించాం మేడం. లిటరలీ బ్రతిమలాడినంటే మేడం మా తమ్ముడు, తీసుకొచ్చకండి, మాట్లాడదాం కానీ వాళ్ళ ఆయన వదిలేదు. వాడిక్కడ బ్రతుకుతాడు అని చెప్పి పొడిచినాక కూడా తమ్ముడు ఇట్లా అని చెప్పి అనుకుంటున్నాడంట మేడం. అప్పుడు కూడా వాడు పొడిచేసిండంట మేడం, డైరెక్ట్ హార్ట్లో పొడిచేసి. తమ్ముడు ఇట్లా ఏమంటారు ఇట్లా ఇష్టం వచ్చినట్టు కూడా చేస్తుంటే చెయ్యి ఇట్లా అడ్డం పెట్టేసరికి చెయ్యిని కూడా కోసేసినారు మేడం, మేము హాస్పిటల్కి పోయినప్పుడు కూడా తమ్ముడు ఇట్లా పడుకొని ఉండేసరికి అన్ని దెబ్బలు మాకు కనిపించలేదు. నెక్స్ట్ డే ఏ రోజు అయితే పోస్ట్ మార్టం చేస్తారో ఆ రోజు పోస్ట్ మార్టంకి బయట ఇస్తారు కదా బాడీని, లోపలికి తీసుకొని చూడడానికి. అప్పుడు మేడం ఆఖరికి నోస్ కూడా కట్ చేసినారు మేడం, అంతా ఘోరంగా చంపినారు మేడం. మా తమ్ముడు మేబీ వాడికి బ్రతకాలని ఉండే అనుకుంటా మేడం, చాలా పోరాడిండు వాడి ప్రాణంతో. ఆఖరికి ఏమంటారు వాడు కళ్ళు కూడా ఇట్లానే మేడం, కళ్ళు తెరిచే వాడి కళ్ళల నుంచి వాడు ప్రాణం పోయింది. మా తమ్ముడు లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు మీతోనే? అది థర్స్డే రోజు. అదే రోజు చాలా బాండింగ్ ఉంటుండే మేడం. చచ్చిపోయిన ఒక 4 నిమిషాలు 5 నిమిషాల ముందు కూడా మాట్లాడాడు, మమ్మీ ఇట్లా వచ్చాడని. కానీ మరీ ఇంత దారుణంగా చచ్చిపోతాడని మేము ఎప్పుడు అనుకో, ఏదో కొడుతున్నారో బెదిరిస్తున్నారని మేము మామూలు కొట్లాడుతున్నాను కూడా ఆగలేదు. మొన్న కొడుకుని ఏం చేస్తారని అక్కడి నుంచి దెబ్బ వస్తూనే ఉన్నాం. సగం దూరం వచ్చాక ఫోన్లు ఎత్తట్లే, ఏం చేస్తలే. మళ్ళీ అక్క ఎవరిని గుచ్చేశారు అక్క అనగానే మాకు అసలు ఏం చేయాలో కూడా తెలియట్లా. వాళ్ళు ఏం చెప్పట్లే, ఎక్కడ గుచ్చారు అని. మాకు ఇంత దారుణంగా గుచ్చారని చెప్పాలి. 2